పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆ త్రిత్వైక నామానికి మహిమాస్తుతి ఘనత కలుగునుగాక. దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా యొక్క శుభాశీస్సులు. నన్ను మలిచిన దేవా కార్యక్రమంలో నా దైవిక జీవితం, మఠవాస జీవితం, క్రైస్తవ విశ్వాస జీవితంలో జరిగిన ఘట్టాలను మీతో పంచుకోవటానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా పేరు బెల్లంకొండ అంతోని సుధాకర్. నేను డాన్ బోస్కో సంస్థ సభ్యులను. నేను ఈ డాన్ బోస్కో సంస్థలో నా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతోటి స్వర్గీయ బెల్లంకొండ రాజారావు, స్వర్గీయ బెల్లంకొండ జయంతమేరి గారుల విశ్వాసంలో పెరిగి దైవ కార్యములో చేరటానికి వారు చేసిన త్యాగాలను నేను స్మరించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నా యొక్క తమ్ముడు గురుశ్రీ అనిల్ కుమార్ బెల్లంకొండ ఎంఎస్ఎఫ్ఎస్, తాను కూడా నా కోసం ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ మా ఇరువురి దైవ కార్యంలో దేవుడు మాకు తోడుగా ఉండాలని మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ భగవంతునికి నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా నాకు ఎల్లప్పుడూ డాన్ బోస్కో గారికి మరియ తల్లి ఏ విధంగా సహాయపడిందో అదేవిధంగా నాకు కూడా మరియ తల్లి ప్రార్థనా సహాయంతో నన్ను దీవిస్తూ డాన్ బోస్కో గారి యొక్క దీవెనలు నా మీద ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండుట వలన నేను ఈరోజు ఈ విధంగా మీతో నా యొక్క అద్భుత కార్యాలను పంచుకోగలుగుతూ ఉన్నాను. ఆ భగవంతునికి మరి ఒకసారి నా యొక్క కృతజ్ఞతలు. నేను ఇదే గ్రామంలో, అత్తలూరు గ్రామంలో, అమరావతి మండలం, ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఒక చాలా దూరంలో ఉన్న ప్రదేశంలో నేను పుట్టి పెరిగాను. నేను నిల్చున్న ప్రదేశంలోనే మా పాతిల్లు ఉండేది. అది ఒక మిద్దె. ఆ మిద్దెలో నేను 1971 సంవత్సరం జూన్ 20వ తారీఖున, అది ఆదివారం రోజని మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు. ఆ రోజు ఉదయం నేను జన్మించానని, నేను గుళ్ళో నుంచి వచ్చిన తల్లిదండ్రులు అందరు గుళ్ళోంచి వచ్చేళ్ళకి నేను జన్మించానని నాకు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అది కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అందుకే ఆదివారం అనేది యేసునాథుడు పునరుత్థానమైన రోజుగా మనం గుర్తిస్తూ ఉంటాం. కాబట్టి నాకు జన్మనిచ్చింది కూడా అదే రోజు. కాబట్టి నాకు దేవుడు ఆ రోజు నుంచే నన్ను దీవిస్తూ ఉన్నారని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఆ రోజు నుంచి ఇదే గ్రామంలో నన్ను నా యొక్క మా తాతయ్య బెల్లంకొండ తోమసయ్య గారు, మా నాయనమ్మ బెల్లంకొండ అన్నమ్మ గారు, మా తాతయ్య నంబూరి చెన్నయ్య గారు, మా అమ్మమ్మ నంబూరి సుజానమ్మ గారు, వారి యొక్క విశ్వాస ప్రయాణంలో నన్ను కూడా చిన్ననాటి నుండి పెంచుతూ వారితో నన్ను ప్రతిరోజు మా ఇంటి ముందే గుడి ఉంది కాబట్టి ఆ గుడికి ప్రతిరోజు తీసుకువెళ్ళి ఉదయం పూజలోను సాయంత్రం జపమాలలోను పాల్గొనటానికి సహాయపడ్డారు. వారి విశ్వాస యాత్రే మా ఇంటి నుంచి గుడికి వెళ్ళటం, గుడి నుంచి ఇంటికి రావటం, అదొక యాత్రలాగా చూసుకొని ఆ యాత్ర నాకు ఒక మార్గచూపరైంది. అంటే ముందు ముందు నేను సముద్రాలు దాటి దేవుని యొక్క సేవ చేయటానికి ఈ చిన్న ప్రయాణం, మా ఇంటి దగ్గర నుంచి దేవాలయానికి వెళ్ళే ప్రయాణం నాకు తర్వాత రోజుల్లో, ఇప్పటి రోజుల్లో అదే నాకు ఒక మార్గచూపరిగా తయారైందని చెప్పగలను. అంతేకాకుండా నేను చిరుప్రాయంలో ఉన్నప్పుడే, అనగా 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడే నేను మా ఊరిలో గుడిలోనే ప్రార్థన చేయటం, ఉపదేశ గారికి నేను సహాయపడటం, ఆ రోజులో వాళ్ళు నన్ను చిన్న ఉపదేశాన్ని పిలవటం, ఆ విధంగా చిన్న వయసులో నుండే దేవుడు నాకు ఆ భక్తి కార్యాలు చేసే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో ఇంకా వెదగటానికి సహాయపడింది అప్పటి మా విచారణ గురువులు స్వర్గీయ ఫాదర్ నర్సెట్టి మరియదాసు గారు. వారు మా ఊరి కింద 10 గ్రామాలు ఉండే ఉపవిచారణలు, నెలకి 2 సార్లు ఆయన పూజలకు వెళ్ళేవాళ్ళు.
ఆయన చాలా వరకు నడిచే వెళ్ళేవాళ్ళు. తాళ్ళూరు నుంచి మొదలుకొని పరస, అటు కూరపాడు, తర్వాత లగడపాడు, ఉసేనగరం, ఇటుపక్క బాలమర్తి, ఊటుకూరు, తర్వాత మల్లాది, జిడుగు, తమ్మారం, ఈ విధంగా గ్రామాలకు వెళ్ళి పూజలు చేసేవారు. ఆయన తనతో మమ్మల్ని, నాతో పాటు నా స్నేహితులు కూడా పూజకి సహాయం చేయటానికి పూజా సామాగ్రిని తీసుకొని ఆయనతో వెళ్ళేవాడిని. ఆనాడే నాకు గురువు కావాలనే బీజం నాలో ఆరంభమైంది. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆ గురుత్వం మార్గంలో పయనించడానికి సహాయపడింది గురుశ్రీ స్వర్గీయ నర్సిట్టి మరీదాస్ గారని చెప్పడానికి సందేహం లేదు. ఆ విధంగా ప్రయాణించటం వలన, ఆయనతో నేను జీవించటం వలన, ఈ విధంగా చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళటం వలన దేవుని సేవ అనేది ఈ విధంగా ఉంటుంది, దేవుని వాక్యం ఈ విధంగా చేయాలని అప్పటి నుండే గుళ్ళో పట్టణాలు చదవటం, లేదా ప్రారంభ ప్రార్థనలు చేయటం, ఇవన్నీ కూడా నేను ఆనాడే నేర్చుకున్నాను. ఆ విధంగా నా యొక్క ప్రయాణం, విశ్వాస ప్రయాణం సాగింది. స్కూల్లో ఇక్కడే ఇదే గ్రామంలో 1 నుండి 7వ తరగతి చదువుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 7వ తర్వాత స్కూల్ లేదు కాబట్టి మమ్మల్ని వేరే ప్రదేశానికి వెళ్ళటానికి మా విచారణ గుళ్ళు సహాయపడ్డారు, దగ్గరలో ఉన్న వడ్లపూడికి. అదే సంవత్సరం, అది 1984వ సంవత్సరం. ఆ సంవత్సరంలో నేను 7వ తరగతి పూర్తయిన తర్వాత 8వ తరగతికి వెళ్ళటానికి తయారవుతూ ఉన్నప్పుడు మా ఊర్లోనే మొట్టమొదటి సలేషన్ బ్రదర్, డాన్ బోస్కోలో అయిన మొదటి సలేషన్ బ్రదర్ లేదా మొదటి సలేషన్ అయిన చిన్నాబత్తిన గ్రెగరీ గారి యొక్క సహకారంతో నా యొక్క ఏమంటాం వొకేషన్ స్టోరీ మొదలైందని చెప్పగలను. నేను ఇదే దేవాలయంలో జ్ఞానస్నానం పొందాను. ఈ దేవాలయంలో నేను విశ్వాస ఓనమాలను నేర్చుకున్నాను. ఈ విశ్వాస ఓనమాలు నేర్చుకోవటానికి మా కుటుంబ సభ్యులు ఎంతో తోడ్పడ్డారు. మేము ఇంట్లో 2 బిడ్డలమైనా సరే మా కుటుంబం చాలా పెద్దది. మా నాన్నకి 4 అన్నలు, 2 అక్కలు, మొత్తం 7 మంది. ఈ 7 మంది కూడా ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలోనే విశ్వాసంలో పెరిగి, వారి యొక్క అడుగుజాడల్లో నేను నడవటానికి వారు నాకు ఎంతో తోడ్పడ్డారు. కాబట్టి వారు చేసిన ప్రతి త్యాగాన్ని నేను స్మరించుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా పెద్ద నాన్న, మా పెద్దమ్మ ఇద్దరూ కూడా ఇదే స్కూల్లో 1వ తరగతి 5వ తరగతికి టీచర్లుగా పనిచేశారు. వారు ఇక్కడ టీచర్లుగా పనిచేసిన రోజుల్లోనే నేను కూడా నా యొక్క చదువును ఆరంభించాను. 1977లో నా మొదటి తరగతి, 1984లో నేను 7వ తరగతిని ఇదే ప్రాంగణంలో పూర్తి చేసుకున్నాను. ఆ విధంగా నా యొక్క బడి జీవితం, విశ్వాస జీవితం ఈ యొక్క ప్రాంగణంలోనే, ఈ ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలోనే జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నానన్నమాట. ఆ విధంగా నా యొక్క విశ్వాస ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మన విచారణ గురువులు, అప్పటి విచారణ గురువులు స్వర్గీయ ఫాదర్ నర్సిట్టి మరీదాస్ గారు నన్ను ఎంతో గురు జీవితానికి ప్రోత్సహించారు, చిన్న వయసులోనే ప్రోత్సహించారు. అదే రోజుల్లో నా 7వ తరగతి పూర్తయింది. 8వ తరగతికి వేరే ప్రదేశానికి వెళ్ళటానికి మేము మాట్లాడుకుంటున్న సమయంలో గ్రెగరీ గారు, మా ఊరి ముద్దుబిడ్డ, మొదటి తెలుగు సలేషన్, మా గ్రామానికి విచ్చేసి విచారణ గురువులతో సంభాషించారు. మేము ఈ సంవత్సరం నుండి అనగా 1984లో 8వ తరగతి నుంచి పిల్లల్ని గురు విద్యకు తీసుకుంటున్నాము, మన గ్రామంలో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మా అప్పటి విచారణ గురువులు నా పేరు చెప్పినట్లు ఆయన చెప్పటం, ఆయన మా తల్లిదండ్రులకు వచ్చి అడగటం, ఇట్లా ఫాదర్ గారు చెప్పారు మీ అబ్బాయికి గురువు కావాలంటే ఇష్టం అంట, మరి ఏంది మీ అభిప్రాయం ఏందన్నప్పుడు నాదేముంది మాదేముందని మా తల్లిని చెప్పినప్పుడు అబ్బాయిని పిలుస్తాం అడగనంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను వస్తానని అప్పుడు వెంటనే మాట ఇచ్చాను. చిన్న వయసులో 13 సంవత్సరాలు నాకు అప్పుడు, 7వ తరగతి అయిపోయి 8వ తరగతికి వెళ్తూ ఉన్నప్పుడు. ఒకటి ఏంటంటే మొదటిసారి నేను బయట ప్రాంతానికి వెళ్తున్నాను, రెండోది నాకు మొదటి నుంచి గురువు కావాలనే కోరిక ఉంది. అది కూడా మరీదాసంలో చూసిన తర్వాత ఆ విధంగా గురువు కావాలనే కోరిక ఉంది కాబట్టి వెంటనే నేను గ్రెగరీ గారికి మాట ఇవ్వటం. అదే సంవత్సరం జూన్ 6వ తారీఖున 1984వ సంవత్సరంలో మా నాన్న నన్ను తోడుకొని వెళ్ళి డాన్ బోస్కో నిలయం గుంతలలో చేర్పించడం జరిగింది. అదే నా జీవితానికి మలుపు, గెలుపు కూడా.
ఆ గెలుపు ఇంతవరకు ఓటమి చూడలేదు. ఈ దేవాలయం ప్రారంభమైన నా బీజం గురుత్వానికి ఆ గెలుపు దిశగానే ఇంకా సాగుతూ ఉన్నందుకు మా పాలక పునీతులైన అపోస్తులైన పునీత థోమాసు వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందరో మహానుభావులు, ఎందరో మంది వ్యక్తులు ఈ దేవాలయంలో ఆయన వేడుదల ద్వారా అనేక మన్ననలు, దీవెనలు పొంది ఉన్నారు. మరి ఈ దేవాలయం తలుపులు, ద్వారాలు, కిటికీలు చూసినట్లయితే దానికి వడ్రంగి పనిచేసింది కూడా మా తాతగారు బెల్లంకొండ థోమాసయ్య గారు. ఆయన వడ్రంగి వృత్తి కాబట్టి. అందుకని గ్రామంలో మమ్మల్ని గుర్తుపెట్టాలంటే వీళ్ళు ఏమంటాం కట్టిలోళ్ళు అనేవాళ్ళు. అంటే కట్టెలు పని చేస్తారు కాబట్టి మా తాతయ్యని ఆయనతో పోల్చేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా మమ్మల్ని గుర్తించేవాళ్ళు. మేము దానికి ఏమీ బాధపడడం, మాకు అది ఒక గుర్తింపుగా మేము సంతోషంగానే స్వీకరిస్తూ ఉంటాం. ఈ విధంగా నా ప్రయాణం, ఈ గెలుపు ప్రయాణం బాటలో నాకు గ్రెగరీ బ్రదర్ గారి యొక్క సహకారం ఆనాటి నుండి తోడ్పడి ఇప్పటి వరకు కూడా ఉంది. మరి ఈ యొక్క గెలుపు ప్రయాణంలో నేను గుణదల్లో ప్రారంభించి, గుణదల్లో మేము మొదటి బ్యాచ్ కాబట్టి అప్పుడు స్కూల్ లేదు కాబట్టి మా యొక్క ఆవరణలో మేము దగ్గరలో ఉన్న గుణదల మాత, గుణదల కొండ కింద ఉన్న ఆ యొక్క బడిలో, బిషప్ గ్రాసీ గారి యొక్క బడిలో 8, 9, 10వ తరగతిని నేను పూర్తి చేసుకున్నాను. నాతో పాటు అప్పుడు 6 జాయిన్ అయ్యారు. మేము మొత్తం 6 ఆ సమయంలో ఈ గురు జీవితాన్ని 8వ తరగతి నుంచి ప్రారంభించాం. కానీ ఇప్పుడు నేను ఒక్కడిని ఆ బ్యాచ్లో నుంచి గురువు అయ్యాను. ఆ తర్వాత అక్కడి నుండి నేను 10th అయిపోయిన తర్వాత వెంటనే డాన్ బోస్కో జూనియర్ కాలేజ్ అని నల్గొండలో ఉన్న, నల్గొండ మేత్రాసంలో చెండూరు గ్రామంలో అప్పుడే ప్రారంభించారు కాబట్టి నన్ను అక్కడ చదువుకోవటానికి మా సమస్త పెద్దలు పంపించారు. అక్కడ ఇంటర్మీడియట్ నేను సిఈసి గ్రూప్ని పూర్తి చేసుకొని మరొకసారి గుణదల వచ్చాను. అక్కడ అప్పుడు నా పెద్దలు ఫాదర్ జాన్ లెన్స్, ఆయన బెల్జియం మిషనరీ. ఆయన కూడా చాలా చక్కగా మమ్మల్ని చూసుకొని ఆదరించి ప్రోత్సహించారన్నమాట. లోకల్ వొకేషన్స్ కావాలి, ఎందుకంటే ముందు దైవరాజ్యం వ్యాప్తి చెందాలంటే మీలాంటి బిడ్డలు పైకి రావాలని చిన్ననాటి నుండి మమ్మల్ని ప్రోత్సహించేవారు. మాకు ఇంగ్లీష్ భాష సరిగా రాకపోయినా సరే వాళ్ళు చక్కగా మాకు బోధించి మేము నేర్చుకోవటానికి వాళ్ళు చాలా సహకరించారు. ఆ విధంగా నా హై స్కూలు, నా ఇంటర్మీడియట్ అక్కడ పూర్తి చేసుకొని మరొకసారి గుణదల వచ్చి 1 సంవత్సరం పాటు ప్రీ యూనివర్సిటీ చేసి 90-91 సంవత్సరాల్లో నేను ఇక నా జీవిత ప్రయాణంలో వెనకకు చూడకుండా ముందుకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత తమిళనాడులో ఉన్న కోటగిరిలో 91 మే 24 నుండి 92 మే 24 వరకు 1 సంవత్సరం పాటు నా యొక్క నోవిషెడ్ను పూర్తి చేసుకున్నాను. అప్పటి మా నోవిస్ మాస్టర్ ఫాదర్ పాయస్ పాలితింగల్ 34 మంది నోవిసెస్ తోటి మేము ప్రారంభించి చివరికి 26 మందితోటి మేము అక్కడ నోవిషెడ్ను ముగించుకొని నేను 24వ తారీఖున క్రీస్తుల సహాయమాత పండుగ రోజున మే 24, 1992 అంటే ఇప్పటికి 33 సంవత్సరాల క్రితం నేను ప్రథమ మాట పట్టును డాన్ బోస్కోలోకి అంకితం చేసుకున్నాను. ఆ అంకిత జీవితం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మా ఊరి దేవాలయానికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. మా ఊరి దేవాలయం దగ్గరలో ఉన్న పాటిబండ్ల విచారణలోని ఒక భాగం. 1942 వరకు కూడా మేము ఆ విచారణలో భాగంగా ఉండాం. ఆనాటి గురువులు ఇక్కడికి వారం వచ్చి పూజలు చేసి వెళ్ళేవారని మా తాతగారు చెబుతారు. ఇక్కడ ఒక విషయాన్ని మా తాతగారి గురించి చెప్పాలి. ఆయన ఒకరోజు పొలం వెళ్తూ ఉన్నాడంట. పొలం వెళ్తూ ఉన్నప్పుడు గురువు గారు గుర్రం మీద వస్తూ ఉన్నారంట, విచారణ గురువు, ఒక తెల్లటి ఫాదర్.
అప్పుడు అడిగారంట, తోమస్ ఎక్కడికి వెళ్తున్నావంటే, పొలం వెళ్తున్నాను స్వామి, ఎందుకంటే నీళ్ళు పెట్టాలి అంటే, ఈరోజు సాయంత్రం వాన కురిసిద్ది, నువ్వు పొలం బావద్దంటే, మా తాత స్వాములవారి మీద ఉండే విశ్వాసంతో వెనక్కి వచ్చాడంట. ఆ రోజు సాయంత్రం పెద్ద వర్షం కురిసిందంట. అది మా తాతగారి యొక్క గురువుల మీద ఉండే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని తన బిడ్డలకు, తన మనవళ్ళకి, మనవరాండ్లకి ఆయన పెంచి పోషించాడు. దాదాపుగా 93 సంవత్సరాలు ఆయన బతికాడు. ఆయన చేతిని పట్టుకొని నేను దేవాలయానికి వచ్చి ఆయనతో పాటు కూర్చొని మళ్ళీ ఆయన ఇంటికి తీసుకువెళ్ళేవాడిని. నేను సెమినరీకి వెళ్ళే వరకు కూడా, అది 1983వ సంవత్సరం వరకు. మరి ఆ విధంగా మా ఊరి దేవాలయం 1936లో దీనికి శంకుస్థాపన జరిగింది. ఇక్కడే గానిగలు ఉండేవి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ గానిగలు కనపడాయి. ఆ గానిగల్లోనే వాళ్ళు ఈ సిమెంట్ని లేదా దీనికి ఉపయోగించిన వస్తువుల్ని దాన్ని రోల్ చేసి దీనికి ఉపయోగించారట. అందుకని ఈ గుడికి ఒక ఇనుపు ముక్క కూడా లేదు. ఇనుపు ముక్క లేకుండా కట్టిన దేవాలయం ఇది. అందుకని వాళ్ళు దాదాపుగా 7 సంవత్సరాలు కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1942వ సంవత్సరంలో, అదే సంవత్సరం గుంటూరు కూడా ఒక మేత్రాసనంగా ఏర్పడింది. అదే సంవత్సరంలో మా ఊరు కూడా ఒక విచారణగా ఏర్పడింది. మరి అది ఒక విషయం అయితే, నేను నా యొక్క గురు జీవితాన్ని నా తొలి మాటపట్టు ద్వారా తమిళనాడులో ఉన్న కోటగిరిలో ప్రారంభించాను, మౌంట్ డాన్ బోస్కోలో. అక్కడ నేను ఆధ్యాత్మిక విషయాలు, బైబిల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు, అదేవిధంగా మా సంస్థ యొక్క నియమావళి, వీటి అన్నిటిని గురించి కూడా మాకు అక్కడ చాలా వివరంగా వివరించి, దీనిలో మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి మా యొక్క సంసిద్ధతను వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే మేము మాట పట్టు ఇవ్వటానికి వాళ్ళు మాకు పర్మిషన్లు ఇవ్వటం జరిగిందన్నమాట. ఆ విధంగా ఆ నియమావళిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివిన తర్వాత నా డాన్ బోస్కో సంస్థలో జీవితాన్ని, ఒక సభ్యునిగా ఒక జీవితాన్ని కొనసాగించాను. ఆ తర్వాత అక్కడి నుండి నేను సలేషన్ కాలేజ్ సొనాడా డార్జిలింగ్కి నన్ను థియాలజీ చేయడానికి పంపించారు. మేము మొత్తం 26 మంది అక్కడ మౌంట్ డాన్ బోస్కోలో నౌషెడ్లో మాట పట్టించిన తర్వాత 13 మందిని తమిళనాడులో ఉన్న వేరే ప్రదేశానికి, ఒక 13 మందిని డార్జిలింగ్లో సలేషన్ కాలేజీకి పంపించారు. వారిలో మొట్టమొదటిగా ఒక తెలుగువాడినే నన్ను ఎన్నుకున్నారు. మిగతా 12 మంది కూడా కేరళ నుంచి. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఒక్కడనే తెలుగువాడిని పంపిస్తున్నారు ఏంది, అది కూడా చాలా దూరం అన్నప్పుడు నేను మా పెద్దల్ని, అప్పుడు ప్రొవిన్షియల్ ఫాదర్ గారిని అడిగాను. ఫాదర్ బెంజమిన్ పూదోట గారు మా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు. అప్పుడే మా ప్రావిన్స్ డివైడ్ అయింది. నేను 24 మే నెలన ప్రొఫెస్ చేస్తే 24 ఏప్రిల్ 1992లో మా ప్రావిన్స్ని బెంగళూరు నుంచి డివైడ్ చేశారు, హైదరాబాద్ ప్రావిన్స్గా డివైడ్ చేశారు. ఆ సమయంలో బెంజమిన్ ఫాదర్ గారు ప్రొవిన్షియల్గా అయ్యారు. అట్లాగనే బెంగళూరు ప్రావిన్స్కి ఫాదర్ మైలాదూరి గారు, థామస్ మైలాదూరి గారని ప్రొవిన్షియల్గా ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా అదే సమయంలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే, సరే నీ ఏడుపును ఎందుకు కాదనాలని ఇంకొక బ్రదర్ని ఇచ్చారు. ఆ బ్రదర్ తమిళనాడు నుంచి. ఆ విధంగా ఇద్దరము మేము, అంటే మిగతా వాళ్ళతోటి మొత్తం 13 మందిలో ఇద్దరం ఆంధ్ర హైదరాబాద్ ప్రావిన్స్ నుంచి నేను తత్వశాస్త్రాన్ని బిఏని అక్కడ పూర్తి చేశాను. కానీ 92 నేను మే 30వ తారీఖు అక్కడ చేరాను. నేను కోటగిరిలో నా 1 సంవత్సరం ఆధ్యాత్మిక తర్పీదును అయిపోయిన తర్వాత, మాటపై ఇచ్చిన తర్వాత 13 మందిని, 26 మందిలో 13 మందిని ఏర్కాటుకు, 13 మందిని సొనాడాకు పంపించడం జరిగింది. సొనాడా అనేది డార్జిలింగ్ జిల్లాలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. అక్కడ మా ఫిలాసఫీ డిగ్రీ సలేషన్ కాలేజ్ ఉంది కాబట్టి అక్కడ నా ఫర్దర్ స్టడీస్కి పంపించడం జరిగింది. అక్కడ నేను మే 30వ తారీఖు అక్కడికి చేరాం. 25వ తారీఖు ఇక్కడ బయలుదేరితే దాదాపు 3 రోజులు ట్రైన్లోనే ప్రయాణించాం, అంత దూరం ప్రయాణించడానికి. 30వ తారీఖు చేరిన తర్వాత చాలా చలి ప్రదేశం. నేను కోటగిరి చలి అనుకుంటే అంతకన్నా డబుల్ చలి అన్నమాట. అక్కడ చాలా బాధగా ఉంది, చాలా కొత్తగా ఉంది, అంతా కొత్తగా ఉంది, ఏమి చేయాలో తెలియలేదు. కానీ ఆ సమయంలో నాకు వెళ్ళిన మొదటి వారానికే టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దాదాపుగా 104, 105 డిగ్రీల జ్వరం వచ్చింది. నాకు చాలా బాధ వేసింది, భయం వేసింది. ఏం చేయాలి, ఇక్కడ దూరం ఉండాలి, ఎవరు లేరు, వచ్చి చూసేవాళ్ళు లేరు, దగ్గర వాళ్ళు ఎవరు లేరు, తెలుగు మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళే ఉండారు, ఎవరితో చెప్పుకోవాలని చాలా బాధ వేసింది. కానీ ఆ సమయంలో నేను ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. దాంతోపాటు ఇంకా వేరే ఇబ్బందులు కూడా ఇంటికాడ
జరుగుతున్నట్టు నేను ఊహించుకున్నాను, లేదా నాకు వచ్చే ఉత్తరాల వల్ల ఇంకా ఎక్కువగా ఊహించుకున్నాను. అప్పుడు మా అమ్మ రాసిన లెటర్లు కానీ వాటిని చదువుకుంటున్నప్పుడు ఈ జ్వరం రావటం వలన, దూర ప్రదేశంలో ఉండటం వలన, తెలిసిన వారు ఎవరూ లేకపోవటం వలన ఇంత దూరం ఎందుకు రావాలి, దగ్గరికి వెళ్తే మా అందరూ ఉంటారు కదా ఉద్దేశంతో నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడికి చేరింది మే నెలలో చివరిలో. ఆల్రెడీ జూలై మొదటి వారానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు వెళ్ళి మా పెద్ద ఫాదర్ గారు ఇప్పుడు కూడా ఉండారు వాళ్ళు కలకత్తా ప్రావిన్స్లో, ఫాదర్ మాథ్యూ పులింగత్తులు గారని ఆయన మా పెద్ద ఫాదర్ గారు. ఆయనతో నేను చెప్పాను, ఫాదర్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చలిగా ఉంది, నాకు ఇక్కడ జ్వరాలు వస్తున్నాయి, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, చదవాలంటే ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఆయన గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమన్నారు. దివ్యసప్రసాద పీఠం కూర్చొని ప్రార్థన చేయమన్నారు. ఆయన ఇచ్చిన మొదటి సలహాలు నాకు. ఆ సలహా నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికి కూడా నాకు అది ఉపయోగపడుతూ ఉంది. ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను మొట్టమొదటిగా చూసేది దివ్యసప్రసాద మందస్సం. ఎందుకంటే ప్రభు నిజం అక్కడ ఉన్నాడని నాకు గుర్తు. అందుకని నేను ఎన్నుకున్న దీక్షా వాక్యము కూడా తర్వాత రోజులని గురువైటప్పుడు ఎన్నుకున్న దీక్షా వాక్యం కూడా గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని. అది నేను పుష్కలంగా నమ్ముతూ ఉన్నాను. నేను మీరు చెప్పినవన్నీ కూడా పాటిస్తానే ఉన్నాను స్వామి, కానీ నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే ఆయన మళ్ళీ చెబుతున్నాడు, నీలో నాకేమీ కనపడలేదు పంపించటానికని. ఆ విధంగా అక్టోబర్ నెల వరకు కూడా ఆయన నన్ను సముదాయిస్తూ, ప్రోత్సహిస్తూ, ప్రార్థన చేసుకోమని, పుస్తకాలు చదవమని, నువ్వు చదువుకోపోయినా పర్వాలేదు, దేవాలయంలో కూర్చొని ప్రార్థించుకోమని చక్కటి సలహాలు ఇస్తూ నన్ను ప్రోత్సహించారు. ఆ విధంగా ఇంకొక 2 నెలల్లో ఇంటికి వెళ్ళాలి సెలవులకి. నేను నోషిడ్ అయిన తర్వాత దాదాపుగా 1 సంవత్సరం తర్వాత ఇంటికి వెళ్ళబోతూ ఉన్నాను. దాన్ని తయారవుతూ ఉన్నప్పుడు ఫాదర్తో చెప్పాను, ఫాదర్ మరి ఇంటికి వెళ్తున్నాను కదా, అన్నీ తీసుకొని వెళ్ళేనా లేదా ఎట్లాగ వెళ్ళాలంటే, నేను నిర్ణయం తీసుకోవట్లేదు కదా, నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు, ముందు మీ ప్రొవిన్షియల్ ఫాదర్కి లెటర్ రాయి, ఆయన మీకు ఏ సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం నువ్వు ఫాలోగా, ఎందుకంటే నేనైతే ఏమి చెప్పను, నీ ఇష్టపూర్తిగా తీసుకుంటున్నా, మా ప్రకారం అయితే నీలో ఏమీ తప్పు లేదని ఆయన నన్ను ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆ విధంగానే నేను అప్పటి మా ప్రొవిన్షియల్ ఫాదర్ బెంజమిన్ పూదోటి గారికి లెటర్ రాశాను. ఫాదర్ నాకు ఏందో ఇక్కడ కొత్తగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఇష్టం లేదు, వెళ్ళిపోతానంటే నాకు అంతవరకు వెళ్ళే వరకు లెటర్ రాలేదు. అప్పుడు మా పెద్ద ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మేము డిసెంబర్ 13వ తారీఖున సెలవులకి వెళ్ళాలి. ఒక 2-3 రోజుల ముందు వెళ్ళాను. ఫాదర్ మరి లెటర్ నాకేం సమాధానం రాలేదు, ఏం చేయమంటారంటే, నేనైతే వెళ్ళమన్నాం, అందరిలో ఎట్లాగైతే అట్లాగే వెళ్ళు, కానీ నీ నిర్ణయం, కానీ నేనైతే పంపినన్నాడు. సో నేను మామూలుగా అందరిలాగానే కొన్ని బట్టలు తీసుకొని, ఎందుకంటే 2 నెలలు హాలిడేసే కాబట్టి తీసుకొని నేను నా అందరితో పాటు సాధారణంగా వెళ్ళాను. ఇంటికి వచ్చాను, సెలవులకు ఫస్ట్ ఇంటికే వచ్చాను. మా తల్లిదండ్రులతో మాట్లాడాను, చెప్పాను నాకు ఇట్లా ఇబ్బందులుగా ఉన్నాయి అంటే, మా తల్లిదండ్రులు అన్నారు, ఇబ్బందులు ఎక్కడ ఉండవు, కష్టాలు ఎక్కడ ఉండవు, శ్రమలు ఎక్కడ ఉండవు, ఇంట్లో లేవా, నువ్వు ఇంటికి వస్తే మాకేమైనా శ్రమలు తగ్గుతాయి అనుకున్నావా, మా శ్రమలు ఇంతగానే ఉంటాయి, శ్రమల్లోనే మనము దేవుని విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఎందుకంటే దేవుడు కూడా ఆయన శ్రమల ద్వారానే పైకి వచ్చాడు, స్లేవ్ మీద కొట్టబడ్డాడు కాబట్టి, ఆయన నాకు ఈ స్లేవ్ ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకోనంటే మన విశ్వాసులుగా ఉండేవాళ్ళం కాదు అనేది నన్ను ఇక్కడ వీళ్ళు నూరు పోశారు. మా తాతయ్య నంబూరు చెన్నయ్య గారు, మా అమ్మ, ఇంకా మా నాన్న, మా పెదనాన్నోళ్ళు అందరూ కూడా శ్రమలు వస్తాయని, కష్టాలు వస్తాయని, ఏదో ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని, ఈ క్షణిక విషయాల మీద నువ్వు ఆలోచిస్తే నీ దూరదృష్టి దేవుని మీద ఉంచిన నీ నమ్మకము ఒమ్మైపోతుంది, కాబట్టి ఆ విధంగా చేయొద్దని అందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. నేను డాన్ బోస్కో ప్రొవిన్షియల్ హౌస్లో నిత్య మాట పట్టి ఇచ్చాను. అంటే నేను ఇంకెల్లప్పుడూ కూడా డాన్ బోస్కో గారి సంస్థలో శాశ్వత సభ్యుడిగా ఉంటానని మాట పట్టి ఇచ్చాను.